చెప్పకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది. చెల్లెలిని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు. వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకొని ఎవ్వరికీ కనబడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతనితో ఇలా అంటుంది. అన్నా, నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా, మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది. అప్పుడు సూరి, చెల్లెమ్మ, నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా? నేను వేరే వారి ద్వారా తెలుసుకొని నీ కోసం, నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు. అప్పుడు సుమతి, నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలను వేసుకొని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది, నాకు ఇక్కడ విలువ ఉండదు. అందుకే నేను నీకు ఆహ్వానమే పంపలేదు, అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది. తన చెల్లెలి నోటి వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది. చెప్పలేని బాధ కలుగుతుంది. తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు. చెల్లెమ్మా, నా